నవరాత్రి పండుగలో దుర్గాదేవి 9 రూపాలను పూజిస్తారు. ప్రతిరోజు ఆమె రూపానికి తగిన రంగు దుస్తులు ధరించడం శుభప్రదమని పండితులు సూచిస్తున్నారు. ఈ రంగులు దేవి ఆరాధనలో సానుకూల శక్తిని, ఆమె అనుగ్రహాన్ని పొందటానికి సహాయపడతాయని నమ్ముతారు. మొదటి రోజు శైలపుత్రి. ఈ రోజు ఘట స్థాపనతో పాటు శైలపుత్రి రూపంలో దుర్గాదేవిని పూజిస్తారు. తెలుపు రంగు దుస్తులు ధరించటం శుభప్రదం, ఎందుకంటే ఈ రంగు స్వచ్ఛత మరియు పవిత్రతకు చిహ్నం. రెండవ రోజు బ్రహ్మచారిణి. బ్రహ్మచారిణి రూపంలో అమ్మవారిని ఆరాధిస్తారు. ఈ రోజు కూడా తెలుపు రంగు దుస్తులు ధరించడం మంచిది, ఎందుకంటే ఈ రూపం తెలుపు రంగును ఇష్టపడుతుంది. మూడవ రోజు చంద్రఘంట. చంద్రఘంట రూపంలో దేవిని పూజిస్తారు. దుర్గాదేవికి ఎరుపు రంగు ఇష్టమైన రంగు కాబట్టి ఈ రోజున ఎరుపు రంగు దుస్తులు ధరించాలి. నాలుగవ రోజు కూష్మాండ. కూష్మాండ దేవి రూపంలో పూజలు జరుగుతాయి. ఈ రోజు ముదురు నీలం లేదా ఊదా రంగు దుస్తులు ధరించడం శుభప్రదం. ఐదవ రోజు స్కందమాత. స్కందమాత రూపంలో దేవిని ఆరాధిస్తారు. ఈ రోజు పసుపు లేదా తెలుపు రంగు దుస్తులు ధరించడం మంచిది. ఇవి స్వచ్ఛత మరియు పవిత్రతను సూచిస్తాయి. ఆరవ రోజు కాత్యాయని. కాత్యాయని దేవి రూపంలో పూజలు నిర్వహిస్తారు. ఈ రోజు గులాబీ రంగు దుస్తులు ధరించాలి, ఎందుకంటే ఈ రంగు ప్రేమ, ఆప్యాయత, సామరస్యాన్ని సూచిస్తుంది. ఏడవ రోజు కాళరాత్రి. కాళరాత్రి రూపంలో దేవిని పూజిస్తారు. ఈ రోజు బూడిద రంగు లేదా గోధుమ రంగు దుస్తులు ధరించడం శుభప్రదం. ఎనిమిదవ రోజు మహాగౌరి. మహాగౌరి రూపంలో దేవిని ఆరాధిస్తారు. ఈ రోజు తెలుపు లేదా ఊదా రంగు దుస్తులు ధరించాలి. తొమ్మిదో రోజు సిద్ధిదాత్రి. సిద్ధిదాత్రి రూపంలో దేవిని పూజిస్తారు. ఈ రోజు పచ్చని రంగు వస్త్రాలు ధరించడం శుభప్రదం. గమనిక: ఈ సమాచారం మత విశ్వాసాలు, పండితుల సూచనల ఆధారంగా అందించబడింది. ఇందులో శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. ఈ రంగులు ధరించడం వల్ల దుర్గాదేవి ఆశీస్సులు లభిస్తాయని భక్తుల నమ్మకం. శ్రీమాత్రే నమః.